సార్ ముఖ్యంగా రాష్ట్రంలో కూడా రీసెంట్గా కులగణనకు సంబంధించిన రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సార్. ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్, కులగణన అసలు ఎవరు చేయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ని? కులగణనలో వారి పార్టీ చేయమంది, వారి పార్టీ నాయకుడు చేయమన్నారు. ఎందుకు అన్న ప్రశ్న అడగండి మీరు. అది ఎందుకు సార్, ఎందుకు చేయించారు? నేను నిర్మోహమాటంగా మొట్టమొదటి చెప్తున్నాను, కులగణన వల్ల పేదలకు జరిగే ప్రయోజనం ఏమాత్రమూ లేదు. ఎందుకంటే రిజర్వేషన్లకి కులగణనకి సంబంధం లేదు. ఈ దేశంలో పార్టీలన్నీ కూడా ఏ రాజకీయ విభేదాలు లేకుండా 1950 నుంచి రాజ్యాంగం నాటి నుంచి వెనకబడ్డ తరగతులకు కానీ దళితులకు కానీ ఆదివాసీ రిజర్వేషన్లకు కట్టుబడినారు. చూడండి, అందుకని ఏకగ్రీవంగా దేశమంతా రాజకీయంగా రిజర్వేషన్కి ఏర్పాటు చేశారు. అవును సార్. రాజ్యాంగం చెప్పింది ఏమిటి? అందరినీ కూడా విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, కులం, మతం, లింగం, ప్రాంతం ఈ వివక్ష లేకుండా సమానంగా చూడాలి. అది మొట్టమొదటి ప్రిన్సిపల్. కానీ ఈ కానీలో ఉంది. కానీ విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడ్డ తరగతులు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. మౌలిక సూత్రం అందరినీ సమానంగా చూడాలి, కానీ కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చును. అంటే అర్థం ఏంటి? రాయితీలు సమానత్వాన్ని మింగేయకూడదు, ఎక్కడో చోట ఒక బ్యాలెన్స్ ఉండాలి. అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది 50% వరకు రిజర్వేషన్లు ఇచ్చేద్దాం. అది రీజనబుల్లే కదా. అటు సమానత్వాన్ని కాపాడినట్టుంది, అసమానుల మధ్య సమానత్వం సాధ్యం కాదు కాబట్టి రాయితీలు ఇచ్చినట్టు ఉంది. అంతే, అన్ని రాయితీలు పెట్టేస్తే ఇంకా సమానత్వం ఏముంది సమాజంలో? అవును సార్. కాబట్టి దాన్ని దాటే అధికారం ఎవరికి లేదు, ప్రభుత్వానికి లేదు. 50%కి వచ్చేసాం మనం. రిజర్వేషన్లు దీనిలో వేలం పెరిగే తగ్గేది ఏముంటుంది. ఒకటి. ఓకే. రెండు, ఏ వ్యక్తికి వస్తుందని చెప్పన్నది వారి వ్యక్తుల కులం సర్టిఫికేటు, తర్వాత వాళ్ళ ఆదాయము వగేరా దాన్ని బట్టి వస్తుంది తప్ప మీ కులగణన వచ్చేది ఏం లేదు. కాబట్టి ఎందుకు చేసినట్టు? ఇది రాజకీయ సమీకరణ కోసం కులాన్ని ఆయుధంగా వాడుతున్నారు. మామూలుగా రాజకీయ సమీకరణ కోసం మీ పన్నుల డబ్బు ఎంత తీసుకున్నాము, ఈ డబ్బుని ఈ రకంగా ఖర్చు పెడితే మీ జీవితాలు ఎట్లా బాగుపడ్డాయి, మీ అందరికి ఉమ్మడి సేవలు ఎట్లా అందినాయి, మీ పిల్లల బతుకులు ఈ రకంగా బాగుపడుతున్నాయి, విద్య ఎలా అందుతోంది, ఆరోగ్యం ఎట్లా అందుతోంది, ఉపాధి ఎట్లా కలుగుతుంది, ఆదాయం ఎట్లా పెరుగుతుందని చెప్పుకోగలగాలి. అదేమీ లేకుండా ఎలక్షన్ వచ్చిందని చెప్పంటే కుల మహాసభలు, నాయకులంతా కుల మహాసభల్లో వచ్చి ఒక్కో కులం గురించి మాట్లాడతారు. ఎలక్షన్లో మన ఇచ్చే హామీలు కుల గణన, అదేదో అద్భుతమైనట్టుగా. నేను నిశ్చయంగా చెప్తాను కెమెరా ముందు సార్, ఇంకో సంవత్సరం ఆగి చూడండి, కులగణాల వల్ల ఈ కులాల ప్రజలకి ఏం మేలు జరిగిందో ఒక్కటి నాకు చూపెట్టండి. నేను సవాల్ చేస్తున్నాను బహిరంగంగా. ఇది కేవలం రాజకీయంగా కులం తప్ప దేని చోటు ఇంకో రకంగా రాజకీయం నడిపినటువంటి పార్టీలు కులం పేరుతో రాజకీయ సమీకరణ కోసం చేస్తున్న సన్నాహం తప్ప దీనికి ప్రజల ప్రయోజనాలకి ఏమాత్రం సంబంధం లేదు. మరొకటి వినిపిస్తుంది సార్, ఇంకొక మాట, పుట్టుకతో వచ్చిన వివక్ష ఖచ్చితంగా పోవాలి. నేను జీవితంతో పోరాడుతుంది. అందుకని పొద్దున్న సాయంత్రం నేను మాట్లాడేది విద్య ఆరోగ్యం, విద్య ఆరోగ్యం. అవును సార్. విద్య వల్ల కలిగే నైపుణ్యం, ఉపాధి, ఆదాయం, దానికి 100 రూపాయలు నేను కట్టుబడినాను. అది పక్కన పెట్టండి. మనం ఈ దేశంలో ఎవరన్నా నేను ఫలానా కులంలో పుట్టాలని కోరుకుని పుట్టారా? లేదు సార్. మీరు కానీ నేను కానీ లేదు సార్. వాడికి 10-15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫలానా కులంలో అని చెప్పాం అన్నాడు. అవును సార్. కాలక్రమేణా మనం ఎలాంటి స్పృహ వాళ్ళకు ఉండాలి? ఎక్కడ పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా, ఏ కులం పేరుతో పుట్టినా, నా తెలివితేటలు, నేను పడే కష్టము, నా వల్ల జరిగే పని వల్ల నాకు గుర్తింపు ఉండాలని మీరు కోరుకుంటారు కదా. అంతే సార్. అలా కాకుండా నరేష్ మీ అమ్మ నాన్న ఫలానా కులం నువ్వు ఇది అని అది తప్ప నీకేం లేదని అంటే నీకు గౌరవం ఉంటుందా? లేదు సార్, ఉండదు. నాకు గౌరవం ఉంటుందా? కాబట్టి మన సమాజానికి ఏ సంకేతాన్ని ఇవ్వాలి? పుట్టుకొత్త వివక్ష తొలగించడం కోసం రిజర్వేషన్లు ఇద్దాం, రాయితీలు ఇద్దాం. కానీ నిన్ను సమాజం అంచనా వేసినప్పుడు కులం కాదు నీకు కావాల్సిన, నిన్ను కూర్చొని వాళ్ళు వచ్చినప్పుడు నీ కులం కాదు నీకు గుర్తు రావాల్సింది నీ ప్రతిభ, నీ ఆసక్తి, నీ అభిరుచి, నువ్వు పడే కష్టము, నీ వల్ల సమాజానికి ప్రయోజనము, దాన్ని బట్టి గుర్తింపు ఉండాలి. ఆ సంకేతాన్ని ఇవ్వాలా? ప్రతిరోజు పొద్దున్న సాయంత్రంగా నీ కులం ఇది, నీ కులం ఇది, నీ కులం ఇది గుర్తు చేయాలి మనకి. నేను ఫ్రాంక్గా అడుగుతున్నాను, ఎలాంటి సమాజాన్ని కోరుతున్నాం మనం? కేవలం ఇంకా రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఖచ్చితంగా. కానీ బీసీలని తక్కువ చూపించే ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. ఓసీల శాతం పెంచినారు, బీసీలది చాలా తక్కువగా పెంచడం జరిగింది. నేను చెప్పలేను, నాకు తెలియదు. ఎందుకంటే ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు మాట్లాడను. రైట్ సార్. కాబట్టి సర్వే ప్రామాణికంగా జరిగిందా జరగలేదా, ఆ సంఖ్య కరెక్ట్ కాదా అన్నది చెప్పేటువంటి సాహసం నేను చేయను. కానీ సార్ గతంలో జరిగిన కులగణన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అది ఆప్ట్ అంటారా సార్? ఇప్పుడు జరిగిన కులగణకు దానికి ఏమన్నా ఉందంటారా? అంటే కరెక్ట్గా జరుగుతుందా సార్ కులగణన? అంటే గతంలో కూడా కులగణన జరిగినాయి. ఎందుకు జరిగినాయి? 2 కారణాలుగా. ఒకటి, ఫలాని కులం బీసీయా కాదా అని చూడడం కోసం చెప్పని ఊరికి నీ కులం ఏంటని జనాభా లెక్క కాదు, విద్య ఆర్థిక పరిస్థితి అంచనా వేసినందుకు సర్వేలు జరిపారు. అది జరగకపోతే మీకు బీసీగా చట్ట ప్రకారం రిజర్వేషన్లకు సాధ్యం కాదు. అది కులగణన కాదు, కులాల సోషియో ఎకనామిక్ సర్వే ఒకటి. రెండోది, స్థానిక ప్రభుత్వాల్లో బీసీ రిజర్వేషన్ ఉన్నప్పుడు
కోర్టులు ఏం పట్టుబట్టినాయంటే ఏ ప్రాతిపదిక మీద మీరు ఇస్తున్నారని చెప్పి అడుగుతారు. కాబట్టి జనాభా సుమారుగా ఇంతమంది బీసీలు ఉన్నారు కాబట్టి ఇంత స్థాయితం ఇస్తామని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ రకంగా చేశారు తప్ప కులం చుట్టూ సమాజాన్ని తిప్పే ప్రయత్నం కొంత ఉంటుంది కులగాలను చేసినప్పుడు. కానీ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం కులం చుట్టూ సమాజాన్ని తిప్పటం కాదు, రాజకీయ సమీకరణ కోసం కాదు. ఆ ప్రత్యేక పరిస్థితి వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏమిటంటే అసలు ఇదే ఒక పెద్ద సిద్ధాంతంగా మారుస్తున్నారు. కులగణనే మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారిది కులగణనే గొప్ప ఎజెండా, కులగణనే గొప్ప సిద్ధాంతం, కులగణనే గొప్ప ఏమంటారు ఫలితం మేము సాధించినటువంటి ఘనకార్యం అంటున్నారు. అది చాలా విచిత్రంగా ఉన్న వాదన. సార్ ముఖ్యంగా 2009కి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ 2 పార్టీలు ఉండే సార్. ఉమ్మడి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ వచ్చింది. ఆ పార్టీకి చాలామంది స్వచ్ఛందంగా పనిచేసినారు. అదే మీరు స్థాపించిన లోక్సత్తా పార్టీ. సో అలాంటి పార్టీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని సెంటిమెంట్ల వల్ల పక్కకి వెళ్ళిపోయింది సార్. అది వాస్తవం. చాలా ఆ సెంటిమెంట్ కనుక లేకుంటే ఈరోజు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది. సో మనం దేశ రాజధానిలో కూడా చూస్తాం. సో అలాంటిది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఒక బీసీ నినాదం అనేది వినబడుతుంది సార్. అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీ ముఖ్యమంత్రి కావాలి అని తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కేవలం టైం పాస్ ఏదైనా పదవి కోసమా లేదా నిజంగా చిత్తశుద్ధం కాదు? గతంలో కూడా ఈ డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వైవిధ్యభరితమైన సమాజంలో ఖచ్చితంగా ప్రజా ప్రాతినిధ్యంలో కానీ రాజ్యాధికారంలో కానీ వాటా ఉండాలని కోరుకోవటం అనేది సహజమైన కోరిక. ఆ గొంతు వినిపించాలి, మరి అధికారంలో వాటా ఉండాలి, ప్రజల చుట్టూ అధికారం తిరగాలి. ఏదో కొంతమంది ముఖ్యమంత్రి చేతులు అధికారం కాకుండా ఆ ప్రజలకి గొంతు ఉండాలి. అందుకే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం కావాలి. రాజకీయ ప్రక్రియలో సహజమైనటువంటి ప్రక్రియ పూర్వం నుంచి జరుగుతోంది ఇది. అయితే అదేమిటంటే దానికి సరైన మార్గం కులం పేరుతో నాయకత్వం వస్తే చాలదు. ఆ కులం పేరుతో వచ్చి వాడు దరిద్రుడు అనుకోండి, ఉపయోగం ఉందా మనకి? కాబట్టి సమర్థులైన నాయకులు సమాజంలో అన్ని వర్గాల ప్రాతినిధ్యం వచ్చే వాళ్ళు ఎదిగేట్టుగా రాజకీయాన్ని మార్చాలి. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. అలాగే స్థానిక ప్రభుత్వాల్లో మీకు కులం పేరుతో రిజర్వేషన్ ఉంది. ఇప్పటికే 75% రిజర్వేషన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు. ఓకే. అధికారాలు 0, అలంకారప్రాయమైన పదవులు. ఓకే. కాబట్టి నిజంగా మనం ఈ సాధికారత కావాలంటే రిజర్వేషన్ ఉన్న చోట సాధికారత కోసం గట్టిగా పోరాడి అక్కడ వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టి వాళ్ళ ద్వారా మంచి పనులు చేయించి నాయకత్వాన్ని పెంచామనుకోండి, సహజంగానే నాయకత్వం ఎదురుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి అన్ని భావాలకి గొంతు అనేది ప్రజాస్వామ్యంలో కోరడం సహజం. దానికి వీలున్నంత వరకు ఏర్పాట్లు చేయడం అవసరం. బీసీలందరూ ఒక నాయకత్వంలో ఏకతాటిపైకి వచ్చి బీసీలందరూ వేరే ఇతర పార్టీలకు ఓటేయకుండా ఇలాంటి బీసీ పార్టీకి ఓటేసే అవకాశం ఉందంటారా సార్ భవిష్యత్తులో? భవిష్యత్తులో ఉంటుందో నేను చెప్పలేను. కానీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పూర్తిగా ఒక కులం పేరు మీదే ఉండదు. కుల ప్రభావం ఖచ్చితంగా చాలా ఉంది, మనందరికీ తెలుసు. కానీ కులం ఒక్కదాన్నే చూసి కులం అంతా ఓటేస్తారు అనుకోవటం పొరపాటు. అలాగే కళ్ళు మూసుకుని కులం అంతా ఓటేసినా కూడా మంచిది కాదు. ఓకే. రెండూ మంచిది కాదు. ఎందుకంటే కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ప్రాతిపదికగా ఇక ఏమి చూడకుండా మంచి చెడు చూడకుండా చేసామనుకోండి, అది రెచ్చగొట్టి కొంతమంది మనల్ని ఉన్మాదుల్ని చేస్తారు. ఇక వాడు ఏం చేస్తున్నాడు, వాడు నా జీవితం ఏమవుతుందన్న ఆలోచన నాకు లేకుండా గుడ్డిగా ఓటేసాను అనుకోండి, అప్పుడు నాకు వచ్చే ఫలితం ఉండదు. ఆ పేరుతో కొందరు అధికారం ఎక్కుతారు అంతే. కాబట్టి ఖచ్చితంగా కులం అనేది ఒక అంశం అవుతుంది, కానీ దాని చుట్టే రాజకీయం అన్నది అది సరైన పద్ధతి కాదు, ఫలితాలను ఇవ్వదు. రెండోది, ఏ కులమైనా మతమైనా సరే ఏ వర్గమైనా సరే గ్యారంటీగా వాళ్ళందరూ ఈ పార్టీకి ఓటేస్తున్నారు అనుకోండి సార్, వేరే పార్టీకి గ్యారంటీగా ఓటు వేరు అనుకోండి, 2 రకాలుగా నష్టపోతారు. ఓకే. ఏ విధంగా సార్? ఓటు పొందే పార్టీ ఎట్లాగా నాకు ఓటేస్తారు కదా, ఇంకా అడిగేం చేయక్కర్లేదు. నేను ఓటు పొందని పార్టీ ఎట్లాగా నాకు ఓటేరుగా, ఇంకా వాడు నాకెందుకు, వాళ్ళకి నేనేం చేస్తా? చూసారా మీరు, 2 రకాలుగా నష్టపోతారు. కాబట్టి ప్రాతినిధ్యం గొంతు వేరు. ఓ కులం పూర్తిగా ఒక పార్టీ కట్టుబడి ఉంటే ఆ కులాలకే నష్టం. నేను కొంచెం నిజాయితీగా చెప్తున్నాను. రైట్ సార్. సో అన్ని వర్గాల నాయకత్వం ఉండాలంట సార్, ప్రభుత్వం ఉండాలి. తర్వాత మనం కూడా ఓటు ఎవరికి వేస్తామన్నది సందర్భాన్ని బట్టి, మన అంచనాన్ని బట్టి, మన నిర్ణయాన్ని బట్టి, వాళ్ళు చేస్తున్న వాళ్ళ పరిపాలన మీద మన అంచనాన్ని బట్టి మనం ఓటు ఎవరికైనా వేయొచ్చు అన్న భావం కలిగితేనే వాళ్ళు భయపడతారు, మిమ్మల్ని పట్టించుకుంటారు. గ్యారంటీగా ఓటు పడుతుంది అనుకుంటే ఓటు పడేవాడు పట్టించుకోడు, ఓటు పడనేవాడు పట్టించుకోడు. మీరు బానిసలైపోతారు.